నమస్తే ఫ్రెండ్స్. సో ఈ మొక్కను తెల్ల దుండిగం అంటారు. ఇది కొంచెం రేర్గానే కనిపిస్తుంటుంది. మళ్ళీ ఎర్ర దుండిగం బాగా దొరుకుతుంది. సో ఈ మొక్కని మనకి చిన్నక్రాట్లో మన శ్రేయభిలాషి వెంకటస్వామి గారు తెచ్చిచ్చారు నాకు ఒక 3 నెలల కిందట. చిన్న మొక్క. సో ఇది మన ఇంటి ఆవరణలో పెంచుకున్నాను అనమాట. సో ఇది ఆయన సర్వరోగ నివారణ అంటారు. సో మనకు ప్రాక్టికల్గా పెద్దగా చూడలేదు, బట్ నాకు జరిగిన 1-2 అనుభవాలు చెప్తాను. బట్ ఇది మొక్కని దీని యొక్క ఎక్స్టర్నల్ యూజ్ చెప్తాను. సో ఇంటర్నల్ యూజ్ కంటే ముందు సో ఎక్స్టర్నల్ యూజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో దీని ఆకు చూడండి ఇలా ప్రత్యేకంగా ఉంది. సో ఈ ఆకుని మనం అలాగని తుంచుకొని చూస్తుంటే అక్కడ పాలు వచ్చాయి చూసారా. సో ఈ పాలని మనకి ఏదైనా గాయాలు, అలాగే మనకి పుచ్చు పన్ను ఉండి ఏదైనా తీవ్రంగా నొప్పి చేస్తుంటే, సో ఈ పాలని కానీ మనం అప్లై చేసామంటే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఈ గోరులోకి మట్టిపోయి అప్పుడప్పుడు నొప్పి చేస్తుంటుంది. సో నేను అలా అప్లై చేశాను పాలని. లేదంటే ఈ పాలు దీంట్లో నుంచి వచ్చి తుంచగా వచ్చిన ఈ పాలని మనం ఒక దూదిలో పెట్టేసుకొని, సో ఆ దూదిని మనం ఆ పంటికి లేకుంటే ఎక్స్టర్నల్గా ఉన్న ఏదైనా గాయానికి మనం అప్లై చేస్తే జస్ట్ మీకు అట్లాగా 2 times చేస్తేనే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తుంటుంది అటువంటిది. సో అలాగే దీన్ని ఈ ఆకుని ఎండబెట్టి పొడి చేసి కూడా కొన్ని రకాలైన వాటికి వాడతారని విన్నాను. బట్ నేనైతే ప్రాక్టికల్గా వాడింది దీని గురించి నాకు బాగా ఫలితం కనిపించింది. సో ఈ మొక్క యూజెస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను ప్రాక్టికల్గా నాకు ఏదైతే చేశానో అది చెప్పాను అనమాట. సో దీనికి చూడండి ఇట్లా ఈ బంగారు రంగులో పూత కూడా వస్తుంది. అలాగే దీనికి కాయలు కూడా కాస్తాయి. సో ఈ కాయలు వచ్చి విత్తనాలు వచ్చినాక ఖచ్చితంగా వీటిని మరలా పాపులేట్ చేసి, సో మన వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇస్తాను. సో ఇంట్లో చిన్న కుండీలో పెంచుకోవచ్చు. సో హ్యాండీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.